ఓం అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారు రచించినటువంటి 49వ లేఖ సమాధి అంటే ఏమి. ఇది రాసినటువంటి డేటు 9/6/1946 సంవత్సరం. ఈ మధ్యాహ్నం భగవాన్ భక్తులతో ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్య ఆధ్యాత్మిక బోధ చేస్తూ చాలా ప్రొద్దు గడిపారు. విసుగు విరామం లేకుండా మాట్లాడడం చూచి కొత్తగా వచ్చిన పాంతులొకరు లేచి భగవాన్ తామెప్పుడు సమాధిలోకి వెళతారు అని ప్రశ్నించారు. భక్తులంతా పక్కన నవ్వారు. భగవంతులకు కూడా నవ్వు వచ్చింది. రవంత తాలి, ఓహో అదా నీ సందేహం, సరే చెబుతా కానీ అసలు సమాధి అంటే ఏమిటి, ఎక్కడికి పోవాలి, కొండ మీదికా గుహలోకా ఆకాశం మీదికా, సమాధి అంటే ఎలా ఉండాలి ఏమిటి చెప్పమన్నారు భగవాన్. పాపం అతడేమి చెప్పలేక చితికిలబడి కొంతసేపు పలకకుండా ఉండి ఇంద్రియ సంచలనం అణిగితే గాని సమాధి కాదంటారే, ఆ సమాధిలోకి తమరెప్పుడు దయచేస్తారని అడిగానన్నారు. అది సమాచారం. ఏమిరా ఈ స్వామి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడే, ఈయన ఏమి జ్ఞాని అని వారి ఉద్దేశం. పద్మాసనం వేసుకొని చేతులు కట్టుకొని ఊపిరి బిగబట్టుకొని కూర్చుంటే కానీ సమాధి కాదు. ఒక గుహ కూడా ఉండాలి, నిత్యం దానిలోనికి పోతూ వస్తూ ఉండాలి, అప్పుడు ఈ స్వామి భలే దొడ్డవాడ్రా అంటారు. నేను ఈ భక్తులు ఈ కార్యక్రమం అంతా పెట్టుకొని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇదేమి స్వామిరా అని వారి సందేహం. పాపం ఏం చేసేది, నేను పూర్వం కూడా అలాగే జరిగింది 1-2 సార్లు. నేను గురుమాత్రంలో ఉండగా చూచిన ఒకరిద్దరు స్కందాశ్రమం వచ్చి అందరితో మాట్లాడుతూ కార్యక్రమం గమనిస్తూ ఉండటం చూచి చాలా ఆదుర్దాతతో వచ్చి స్వామి మీ వెనకటి రూపంలో దర్శనమియ్యండి స్వామి అని దుఃఖించడం కూడా కద్దు. అయ్యో ఈ స్వామి చెడిపోతున్నాడే అని వారి తలంపు. మనమేం చేస్తాం, అప్పుడల్లా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఇలా ఉండవలసి వచ్చింది. ఏ కాలానికి ఎలా నడవాలో అలా నడుస్తుంది. కానీ వీరి దృష్టికి అన్నం తినకూడంటారు. తినకుండాను మాట్లాడకుండాను ఉంటే చాలు స్వామిత్వం వచ్చేస్తుంది. లోకం ఇదే భ్రమలో పడతారు అన్నారు భగవాన్. అంటే ఎప్పుడూ సమాధి స్థితిలో వండుకుంటూ ఎవరితో మాట్లాడుకుంటే అది మంచి స్వామి అని, పెద్ద స్వామి అని అనుకుంటారు. ఇలా అందరితో మాట్లాడుకుంటూ ఉంటే చెడ్డ స్వామి అనుకుంటారు. ఇదేం స్వామిరా బాబు అనుకుంటారని. అట్లా కాదు ఉండడం అనేది స్వామివారి ఉద్దేశం. ఇది 49వ లేఖ సారాంశం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.